రాకాలోకంకి స్వాగతం. మన పొరుగు దేశాన పశ్చిమాన ఉన్న పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్లో ఎన్నికలు ఒక ప్రహసనం, ఎన్నికల ఫలితాల ప్రకటన ఇంకా ప్రహసనం. ఆ ఫలితాల ప్రకటన వెలువడిన తరువాత ప్రభుత్వం ఏర్పాటు కోసం జరుగుతున్న తతంగము ఇంతకన్నా పెద్ద ప్రహసనం. మొత్తం మీద స్వాతంత్రం పొంది 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం వేళ్ళూను కొనలేదు. అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటయ్యేటటువంటి పరిస్థితి లేదు. అందరికన్నా ఎక్కువ సీట్లు పొందిన పార్టీకి పార్టీగా గుర్తింపు లేదు. ఇమ్రాన్ ఖాన్కి చెందినటువంటి పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్, రెండవ అతిపెద్ద స్థానంలో ఉన్నటువంటి నవాజ్ షరీఫ్కి చెందినటువంటి పాకిస్తాన్ ముస్లిం లీగ్ నూన్ PMLN, ఇది 77 సీట్లు సంపాదించి మెజారిటీకి కనీసం 50 సీట్ల దూరంలో ఉంది. నేనే గెలిచానని ప్రకటించుకుంది. మూడవ పార్టీ 51 సీట్లు మాత్రమే గెలుచుకుంది, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ. ఆ పార్టీ నాయకుడైనటువంటి బిలావల్ భుట్టో నేనే పాకిస్తాన్ ప్రధానమంత్రి అని ప్రకటించేసుకున్నారు. ఇప్పటికే మొత్తం మీద పాకిస్తాన్లో కలగాపులగం కాబోతోంది, అయోమయం రాజ్యం ఏలబోతోంది. పాలించేవాడు ఇస్లామాబాదులో కూర్చున్నా వాడు కేవలము జీహుజురీ చేసేటటువంటి గులాంగా బ్రతకాల్సింది. ఎందుకంటే ఆదేశాలు వచ్చేవి రావల్పిండి నుంచి, పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్ నుంచి. పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్ నడిపిస్తుంది. మొత్తం మీద పాకిస్తాన్ యొక్క 75 సంవత్సరాల చరిత్ర చూస్తే భారతదేశం ఇదే కాలంలో ప్రజాస్వామ్యం వేళ్ళూనుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలు పటిష్టంగా ఉన్నాయి, రాజ్యాంగము సుదృఢంగా ఉంది, ఈ దేశానికి రక్షణ కల్పిస్తోంది, భద్రత కల్పిస్తోంది, ఈ దేశాన్ని నడిపిస్తోంది. పాకిస్తాన్లో ఈ మూడు సరిగ్గా లేవు. ఇప్పటి వరకు 75 సంవత్సరాల్లో 5 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసిన పాక్ ప్రధానమంత్రి లేరు. అయితే అరెస్ట్ అయ్యారు, లేకపోతే పదవి దింపేశారు, లేకపోతే దేశం వదిలి పారిపోయారు, లేకపోతే ఉరికంబాన్ని ఎక్కారు భుట్టోలాగా. 4 రకాలుగా అయ్యారు. పాకిస్తాన్ యొక్క ఏలుబడిలో 75 సంవత్సరాల్లో 4 సైనిక నియంతలు వచ్చారు. అందులో 3 సైనిక నియంతలు 8 ఏళ్లకు పైబడి పరిపాలించారు. పర్వేజ్ ముషర్రఫ్ 9 సంవత్సరాలు పరిపాలించారు. ఆయనకి ముందు జియావుల్ హక్ 8 ఏళ్ల కన్నా ఎక్కువ పరిపాలించారు. ఆయనకు ముందు ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్ 8 ఏళ్ళు, 3 8 24 సంవత్సరాలు. అంటే 75 సంవత్సరాల ఏలుబడిలో ఈ మధ్యలో యాహ్యా ఖాన్ 3 సంవత్సరాలు. సో దాదాపు ఆల్మోస్ట్ 45% ఏలుబడి సైనిక పరిపాలనలో ఉంది. ఎందుకు పాకిస్తాన్ ఈ రకంగా పదే తప్పటడుగులు వేస్తోంది, తప్పుటడుగులు కూడా వేస్తోంది? ఇది ఆలోచించాలి. ఎందుకంటే పాకిస్తాన్, మన దేశము 1947లో స్వతంత్రం రాగానే రాజ్యాంగాన్ని 1949 డిసెంబర్కి రాసుకుంది, ఆమోదించుకుంది. 1950 జనవరి 26 నుంచి అమలు చేసుకుంది. ఆ రాజ్యాంగం ఇప్పటికీ బలంగా, దృఢంగా, శక్తివంతంగా, ప్రభావవంతంగా ఉంది. పాకిస్తాన్లో రాజ్యాంగము వచ్చేటప్పటికి 1956 పట్టింది. అంతకు ముందు మొట్టమొదట 1952లో ఒక డ్రాఫ్ట్, ఒక ముసాయిదా తయారు చేశారు, తీసుకుని ప్రజల ముందు పెట్టారు. దానిలో 2 నిబంధనలు. ఒకటి, ఉర్దూ అందరికీ అధికార భాషగా ఉండాలి. రెండవది, మొత్తము తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్కి సమానంగా సీట్లు ఉంటాయి. అక్కడ ఎన్ని సీట్లు ఉంటాయి, ఇక్కడ అన్ని సీట్లు ఉంటాయి. తూర్పు పాకిస్తాన్లో జనాభా ఎక్కువ, అక్కడ బెంగాలీ మాట్లాడతారు. దాంతో తూర్పు పాకిస్తాన్ దీన్ని వ్యతిరేకించింది. ఆ తర్వాత 1954లో 53లో ఇంకొక ఫార్ములా వచ్చింది, దాని పేరు బోగ్రా ఫార్ములా. ఈ బోగ్రా ఫార్ములా ప్రకారము తూర్పు పాకిస్తాన్ అంటే నేటి బంగ్లాదేశ్కి 165 ఎంపీ సీట్లు, పశ్చిమ పాకిస్తాన్ అంటే నేటి పాకిస్తాన్కి 136 సీట్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని పశ్చిమ పాకిస్తాన్ ఆమోదించలేదు. ఆ తరువాత 1956లో మొదటి రాజ్యాంగం తయారైంది. రాజ్యాంగము తయారైన తరువాత ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో పాకిస్తాన్ ముస్లిం లీగ్ పూర్తిగా ఓడిపోయింది. ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రుల హత్య జరిగింది. పాకిస్తాన్కి ఒక దిశ ఇవ్వాలనుకున్నటువంటి జిన్నా అనారోగ్యంతో పోయారు. జిన్నా తర్వాత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి లియాఖత్ అలీ ఖాన్ని హత్య చేశారు. ఆ తరువాత 2 ఏళ్లలో 3 ప్రధానమంత్రులు మారారు. చివరికి ఈ వ్యాక్యూమ్ని, ఈ అరాచక స్థితిని సరిదిద్దేందుకు దేశాధ్యక్షుడైనటువంటి ఇస్కందర్ మిర్జా మార్షల్ లాని ప్రకటించాడు. ఇది 1958లో జరిగింది.
58లో ఈ మార్షల్లా కాస్త అయూబ్ ఖాన్ పరిపాలనగా మారింది. అయూబ్ ఖాన్ 1968 వరకు పరిపాలించాడు. 1968 వరకు ఇనుప గుప్పెట్లో పాకిస్తాన్ని పెట్టి ఆయన పరిపాలించాడు. 69లో ఆయన దిగారు. 65 యుద్ధం తర్వాత ఆయన పట్ల వ్యతిరేకత పెరిగిన తర్వాత తప్పనిసరి దిగిన తర్వాత 70లో ఎన్నికలు జరిగాయి. పాకిస్తాన్ చరిత్రలోని మొట్టమొదటి ఎన్నికలు 1970లో జరిగాయి. అంతవరకు పాకిస్తాన్లో ఎన్నికలు జరగలేదు. నామినేటెడ్ ప్రైమ్ మినిస్టర్లు వచ్చారు, రాష్ట్ర అసెంబ్లీలు ఎన్నికలు జరిగాయి. కానీ దేశపు ఎన్నికలు 1971, 47 to 71 అంటే దాదాపు 25 సంవత్సరాలు దేశం మొత్తం మీద చట్టసభ యొక్క ఎన్నికలు జరగలేదు. లోక్సభ ఎన్నికలు, మన లోక్సభకి ఈక్వలెంట్ వాళ్ళ నేషనల్ అసెంబ్లీ ఉంది, దానికి ఎన్నికలు జరగలేదు. ఈ ఎన్నికల్లో తూర్పు పాకిస్తాన్లో ఉన్నటువంటి ముజీబుర్ రెహమాన్ మెజారిటీ సాధించాడు. ఆయన అవామీ లీగ్ అధికారంలోకి వచ్చింది. మెజారిటీ సాధించని భుట్టో సైన్యము ఈ రెండూ కలిసి ఆయనను జైల్లో పెట్టాయి. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడింది. ఈ మెజారిటీ పొందినటువంటి ముజీబుర్ రెహమాన్ వెళ్ళిపోయారు. మిగిలిన పాకిస్తాన్ ఏదైతే ఉందో ఆ పాకిస్తాన్లో 1971 తర్వాత యుద్ధం తర్వాత భుట్టో అధికారంలోకి వచ్చారు. భుట్టో అధికారంలోకి వచ్చిన తర్వాత పాత రాజ్యాంగం పోయి కొత్త రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. ఈ కొత్త రాజ్యాంగం వల్ల కూడా శాంతి రాలేదు. చివరికి జియావుల్ హక్ వచ్చారు. జియావుల్ హక్ రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసి ఆయన అధికారంలోకి వచ్చి భుట్టోని ముందు ఉరి తీశాడు. తీయడమే కాకుండా ఆ తర్వాత పాకిస్తాన్లో ఆయన చనిపోయేంత వరకు ఎన్నికలు జరగలేదు. చివరికి ఎన్నికలు జరిగి సైన్యము అంతమటుకు పరిపాలించినటువంటి సైన్యం తెర వెనుక నుంచి నవాజ్ షరీఫ్ను ముందుకు తీసుకొచ్చింది. నవాజ్ షరీఫ్ వచ్చిన తర్వాత అతను మాట వినడం లేదని అతన్ని తొలగించి ముషర్రఫ్ వచ్చారు. మొత్తం మీద ముషర్రఫ్ తరువాత జరిగినటువంటి ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చారు. ఇమ్రాన్ ఖాన్ కూడా సైన్యం సెలెక్ట్ చేసింది. తరువాత ఆయన సైన్యానికి వ్యతిరేకమయ్యారు, అది వేరే విషయం. తరువాత జరిగింది ఏంటి? ఇమ్రాన్ ఖాన్ నచ్చక అతన్ని అరెస్ట్ చేసి యావజ్జీవ కారాగార శిక్ష విధించి ఆయన పార్టీ గుర్తింపు రద్దు చేసి బ్యాట్ గుర్తు ఏదైతే వాళ్ళ ఎన్నికల గుర్తుందో దాన్ని కూడా రద్దు చేసి ఇంత చేసిన తరువాత ఇప్పుడు మళ్ళీ అదే అయోమయం కలగాపులగం ఏర్పాటైంది. మొత్తం మీద 75 సంవత్సరాల పాకిస్తాన్ చరిత్ర ఇది. మన దేశం రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో ముందడుగు వేస్తూ పోతోంది. 75 నుంచి 77 వరకు ఇందిరాగాంధీ యొక్క నియంతృత్వము తప్పితే మన దేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉంది. ఇందిరాగాంధీని కూడా ప్రజలు వ్యతిరేకించారు, ఎన్నికల్లో ఓడించారు, ఎమర్జెన్సీని తొలగించేలా చేశారు. పాకిస్తాన్లో అసలు పునాది బలంగా లేదు, దేశం యొక్క పునాది బలంగా లేదు. ఎందుకంటే బలమైన నాయకుడు రాలేదు, జిన్నా చనిపోయారు, లియాఖత్ అలీ ఖాన్ చనిపోయారు, సైన్యము శక్తివంతమైపోయింది. దీంతో వీక్ ఫౌండేషన్ ఒక కారణము. రెండవ ప్రధాన కారణము పాకిస్తాన్లో అధికారానికి కేంద్రము ప్రజలు కాదు, సైన్యం. భారతదేశంలో అధికారానికి కేంద్రము ప్రాణము ప్రజలు, సైన్యం ఇక్కడ రాజకీయాలకు చాలా దూరంగా ఉంటుంది. పర్యవసానంగా పాకిస్తాన్లో సెంటర్ ఆఫ్ పవర్ ఏదైతే మెయిన్ సోర్స్ ఆఫ్ పవర్ సైన్యం కావడం వల్ల సైన్యాన్ని ఖుషామతి చేస్తే, సైన్యానికి లొంగి ఉంటే పాలకుడు వస్తాడు. అందుకే ఇమ్రాన్ ఖాన్ వచ్చినా, ఇప్పుడు నవాజ్ వచ్చినా, రేపు ఇంకొకరు వచ్చినా సైన్యానికి లోబడి ఉండాలి. మూడవది, అసలు పాకిస్తానీ ప్రజలు కూడా ఇప్పటికీ కూడాను 18వ శతాబ్దంలో జీవిస్తున్నారు. ఎందుకంటే సమాజ వ్యవస్థ మన దేశంలో భూ పంపిణీ జరిగింది, ఈ లిబరలైజ్డ్ ఆర్థిక విధానాల వల్ల చాలామంది ధనవంతులయ్యారు, ఉపాధి కల్పన జరిగింది. ఈ రకరకాల వెట్టి చాకిరి వంటి నిబంధనల్ని తొలగించి ప్రభుత్వము చాలా ప్రగతిశీలంగా పనిచేసిన కారణంగా ఈ దేశంలో ప్రజల దగ్గర అధికారం ఉంది. పాకిస్తాన్లో ఇప్పటికీ భూస్వామ్య వ్యవస్థ పెరుగుతోంది. ఇప్పటికీ దేశము భూస్వాముల చేతిలోనే ఉంది, వఢేరాలు అంటారు వాళ్ళని, ఆ వఢేరాల చేతిలో ఉంది. అంతేకాకుండా మొత్తం దేశాన్ని పంజాబ్ పరిపాలిస్తోంది. మొత్తం దేశంలో భూభాగంలో 53% పంజాబ్, మొత్తం జనాభాలో 56% పంజాబ్, మొత్తం ఉద్యోగాల్లో 63% పంజాబ్. కాబట్టి పంజాబ్లో ఎవరు అధికారంలోకి వస్తే దేశము వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఈ 3 కారణాల వల్ల పాకిస్తాన్ బలహీన పడిపోయింది. ప్రజాస్వామ్యం ఇప్పటి వరకు 75 ఏళ్ల తర్వాత కూడా వేళ్ళునుకోలేదు. ఈ అయోమయం మరిన్ని రోజులు కంటిన్యూ కాబోతోంది. ఈ వీడియో
మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.